ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ టమాటో పచ్చడి అండి. దానికి కావాల్సినవి 4 టమాటాలు, 5 దొండకాయలు, 10 పచ్చిమిరపకాయలు వేసానండి. వీటిని కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట. త్వరగా మగ్గటం కోసం దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను. త్వరగా మగ్గుతుందన్నమాట సాల్ట్ వేయటం వల్ల. చూస్తున్నారా, ఇలా కొద్దిగా సాల్ట్ అనేది వేసాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిసే విధంగా ఇలా ఒకసారి కలిపి మూత అనేది మనం పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు దీని మీద ఒక మూత అనేది పెట్టేద్దాం. మూత అనేది పెట్టాం కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు అనేది వేసేసాను. ధనియాలు వేసాక అవి కూడా కొంచెం మగ్గితే బాగుండిద్ది అని చెప్పి ధనియాలు వేసేసాను. ఇలా కొద్దిగా ఒకసారి కలిపి దీంట్లో కొద్దిగా చింతపండు అనేది వేసేస్తాను. దీంట్లో ఒక చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు అనేది వేస్తున్నాను. ఇలా ముందే వేయటం వల్ల ఏంటంటే వాటర్లో నానబెట్టే పని లేకుండా ఈ టమాటాలో నుంచి వాటర్ వస్తున్నాయి చూసారా, ఆ వాటర్కి బాగా మగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు మనం వాటర్లో నానబెట్టే అవసరం ఉండదు. కొంతమంది వాటర్లో నానబెట్టేస్తుంటారు. అలా వేయకుండా ఇలా వేసినట్లయితే ఇంకొంచెం ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ అనేది ఉండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంకో 3 మినిట్స్ వరకు ఉంటే ఇంకా చక్కగా మగ్గిపోతుంది. ఇదండి, మొద్దు చూస్తే చూసారా చక్కగా మగ్గిపోయింది. చల్లారినాక రోట్లో దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీ కచ్చాపచ్చాగా వేసుకోవచ్చు అనమాట. ఇది కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4-5 వెల్లుల్లి రెమ్మలు, ముందుగా కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా వేస్తున్నాను. పల్లీలు, కొద్దిగా సాల్ట్, దాంట్లో సాల్ట్ వేసామండి, చూసి వేసుకోండి సాల్ట్. ఒక చిటికెడు పసుపు, కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాం కదా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు వీటిలో ఒక ఉల్లిపాయ 4 ముక్కలు చేసి కచ్చాపచ్చగా ఒక రౌండ్ అలా మిక్సీ తిప్పుదాం. ఇలా మిక్సీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మగ్గబెట్టినవన్నీ జార్లో వేసేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కచ్చాపచ్చా గ్రైండ్ చేద్దాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు అనేది వేసేసాము. ఇప్పుడు ఇది కొద్దిగా వేగాలన్నమాట. పోపు వేయకుండా అయినా తినొచ్చండి, పోపు వేస్తే ఇంకా టేస్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం పోపు అనేది వేస్తున్నాము. స్మెల్ అయితే సూపర్గా ఉంది, టేస్ట్ కూడా బాగుండిద్దండి. ఇలా దొండకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారా, ఇవన్నీ కొంచెం ద్వారగా వేగాయి కదా. ఇప్పుడు పచ్చడి అనేది దీంట్లో వేసేద్దాం. పచ్చడి అనేది వేసామండి. మొత్తం కలిసే విధంగా పోపు ఇలా ఒకసారి కలుపుకొని టేస్ట్ అనేది చూసుకుందాం. ఉప్పు పులుపు అంతా కరెక్ట్గా సరిపోయిందండి నాకు. టేస్ట్ అనేది సూపర్గా ఉంది. అచ్చం రోట్లో నూరినట్టే వచ్చింది. ఒక రౌండే తిప్పాం కాబట్టి. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఉప్పు చాలకపోతే కొంచెం కలుపుకోండి. స్టవ్ ఎక్కువసేపు ఆన్ చేయవద్దండి. పప్పు వేసిన వెంటనే కలిపగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సాల్ట్ ఏదైనా కొంచెం తక్కువ అయితే కలుపుకోండి, తర్వాత కలిపితే బాగోదు అనమాట. ఇప్పుడే కలుపుకోండి, పొయ్యి మీద ఉండగానే. టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోతే ఓకే, చాలకపోతే కొంచెం లైట్గా కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. చూసారా, ఇంతే ఫ్రెండ్స్, మనకెంతో రుచికరమైన దొండకాయ టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది రైస్, రోటీస్, చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలు కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి, సెట్ అయింది పర్ఫెక్ట్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.